వీటిలో మనం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం బీచ్ రోడ్డులోని అత్యంత విలాసవంతమైన కోట్ల రూపాయలు విలువ చేసే గాదిరాజు ప్యాలెస్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ప్యాలెస్ను తనకు ఇచ్చేయాలని ప్యాలెస్ యజమానిపై ముఖ్యమంత్రి సతీమణి భారతీరెడ్డి ఒత్తిడి తీసుకువచ్చారని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. భారత్ గారు వచ్చేట రాత్రి 7 గంటల నుంచి కారులో టౌన్లో షికారు చేశారట. అవి వెళ్తున్నప్పుడు అది కనపడింది. పాపం కళ్యాణ మండపం రాజుగారు బ్రహ్మాండం కట్టించారు. మైసూర్ కోట ఈ కోట ఇవన్నీ చూసి డిజైన్ రాయించుకుని బ్రహ్మాండం కట్టించుకున్నాడు. కారు ఆఫ్ చేశారట మేడం గారు. చాలా బాగుంది, నాకు కావాలన్నారు. ఇది కావాలంటే ఇచ్చాడు. ఎంత గౌరవం అండి ఇది. నాకు కావాలి, ఇది మాట్లాడండి. మరుసటి రోజు రాజుగారి కబురు, సార్ మేడం గారు ఇష్టపడుతున్నారండి, కావాలంటున్నారు, ఇచ్చేయండి, బేరం పెట్టండి, డబ్బులు ఇస్తే డబ్బులకంటే ఎంతో కదా చేతులు పడి పంపమంటారు కదా. లేదు సార్, నేను కష్టపడి కట్టుకున్నాను, నా మొదటి నుంచి నా ఆలోచనది, నేను ఇవ్వను సార్ అన్నారట. ఇవ్వాలన్నారట. నేను ఇవ్వను సార్ అన్నారట. 3 రోజుల తర్వాత కలెక్టర్ గారు పంపించారు. ఏది ఏ సెక్షన్ అది? 22A. ఆ బిల్డింగ్ కలిసి 10 సంవత్సరాలు అయిపోయి అది పెళ్ళిళ్ళే ఇప్పుడు బ్రహ్మాండం చేసుకుంటుంటే కలెక్టర్ గారు 22A పంపిస్తారు. ఇప్పుడు ఈ రాజుగారు వెంటనే వెళ్ళి కలెక్టర్ గారిని కలిస్తే, ఏంటి సార్ 10 సంవత్సరాలు అయిపోయింది నేను కట్టుకొని, ఇప్పుడు ఏంటంటే 22A ఇచ్చారు, ఎంత గౌరవం ఏంటంటే, రాజుగారు పెద్ద ఆయన, మీరు వయసు మళ్ళీపోయింది, ఎందుకండి బాధపడతారు, వెళ్ళిపోయి అందులో ఇది మాట్లాడేసుకోండి సార్ అన్నారట. కలెక్టర్ గారు లాంటి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసరు అలా మాట్లాడి ఎంతవరకు సబు అండి. భారత్ గారు అయితే ఈ ఆరోపణలపై గాదిరాజు ప్యాలెస్ అధినేత జీఆర్కే రాజు స్పందించారు. తన భవనంపై అభాండాలు వేయడం దారుణమని చెప్పారు. ఆయన తనను సీఎం కుటుంబ సభ్యులు మనుషులు ఎవరూ కలవలేదని చెప్పారు. ఇందులో కలెక్టర్ని కూడా లాగడం కరెక్ట్ కాదని తేల్చేశారు. ఇందులో ఏమాత్రం నిజం లేదండి, 1% కూడా లేదు. అసలు ఇల్లు అడగటం ఏంటో, నన్ను కలవటం ఏంటో 3 నెలల క్రితం సుమారుగా కలిశారని రాశారు. 3 నెలల క్రితం నేను లేను. నేను హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నానండి. ఇప్పుడు కూడా నాకు హెల్త్ బాగాలేదు. ఇవాళ కూడా ఏంటంటే మీ అందరూ వస్తారు కదా, ఒకసారి ఎవరికి కలుద్దాం అనే దృష్టితో రావటం, ఓపిక లేకపోయినా ఒప్పుకున్నా, అలాగా కష్టపడి వచ్చానండి నేను. అటువంటి అభాండాలు వేసి అంత న్యూసెన్స్గా ఆ న్యూస్ పేపర్లో రావటం అంటే చాలా అన్యాయం అండి అది. అందుకని మీరేదో ఉన్నట్టు నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఏ పార్టీ కాదు, ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ మీటింగ్కి వెళ్ళలేదు, ఏ ప్రెస్ మీటింగ్కి. ఇలాంటి ప్రెస్ మీట్ కూడా ఇదే ఫస్ట్ నాకు. ఇప్పుడు నాకు ప్రెస్ మీట్లు ఇలాంటివి మాకు ఏం లేవండి. ఎందుకంటే నేను అలా పొలిటికల్గా నాకు సంబంధం లేదు. నాకు ఏజ్ 80 సంవత్సరాలు నాకు. అటువంటి పరిస్థితుల్లో మరి ఇలాగా ఎందుకు రాసుకుంటారో ఏం చేస్తారు. పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడం, వీళ్ళు తిట్టుకోవడం ఏదో చేసుకుంటారు. అసలే నా ఏజ్ అంతా, నా పరిస్థితి ఏంటి, నేను అసలు నేను లేను, ఇక్కడ ఉండటం లేదు, హాస్పిటల్లో ఉన్నానో చాలామంది తెలుస్తుంది. అది పాత్రుడు గారు ఎవరో చూసి ఇవ్వటానికి, ఏదో ఇవ్వటానికి అయ్యన్న పాత్రుడు గారిని పేరు వింటుంది తప్ప నేను ఎప్పుడూ ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే ఏ పార్టీలో ఏ లీడర్ని ఏదైనా పని ఉంటే మా పిల్లలు ఎవరో చూసుకుంటారు తప్ప నేను ఇంతవరకు చూడలేదు. పైగా ఆ చెప్పిన టైంలో నేను లేనండి, నేను హాస్పిటల్లో ఉన్నాను, ప్రూఫ్ కూడా ఉంది. ఇప్పుడు గాదిరాజు ప్యాలెస్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం. అదేవిధంగా ఆ రాజుగారు ఇది ఎవరైతే ఆ భవన యజమాని ఉన్నారో ఆయన వెర్షన్ విన్నా. సో దీనిపైన ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు విశాఖపట్నం నుంచి మా రిపోర్టర్ రాజులో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, గాదిరాజు ప్యాలెస్కి సంబంధించినటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి?
అంటే అటు టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి రాజకీయ వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతుంది. మరి అయ్యన్న పాత్రుడు ఏ ఉద్దేశంతో ఇట్లాంటి ఆరోపణలు చేశారనేది మాత్రము తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు తన ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గాదిరాజు ప్యాలెస్, ఎందుకంటే ఇది విశాఖపట్నంలో ఉన్నటువంటి కైలాసగిరికి అత్యంత సమీపాన ఒక రాజభవనం లా ఉంటుంది. ఇట్లాంటి బిల్డింగ్ కూడా ఎక్కడ అంటే ఇలాంటి భవంతి వైజాగ్ సిటీలో ఎక్కడ ఉండదు. అంత అందంగా ఉండేటువంటి భవనం మీద ఒక హాట్ కామెంట్ చేశారు. అది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి వైఫ్ దీని మీద మనసు పడ్డారని, ఇది ఖచ్చితంగా ఆమె చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి కలెక్టర్ కూడా సహకరిస్తూ ఎందుకు ఇచ్చేయచ్చు కదా అమ్మేయచ్చు కదా అనే ధోరణిలో మాట్లాడారంటూ అటు అయ్యన్న పాత్రుడు హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ దీనికి కౌంటర్ ఇస్తూ యాక్చువల్ గా జిఆర్కే రాజు మాట్లాడినటువంటి కూడా మనం విన్నాం. ఆయనకి నిజంగానే గత సంవత్సర కాలం నుంచి హెల్త్ బాగోకపోవడంతో హైదరాబాద్ లోనే చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే వయసు రీత్యా కూడా పెద్ద వ్యక్తి కావడం వల్ల వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా కుటుంబ సభ్యులు చూస్తూ ఉంటారు. అట్లాంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చి మరీ మీడియా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు సీఎం బంధువులు కానీ, సీఎం భార్య కానీ, కలెక్టర్ కానీ వీళ్ళెవరూ మాతో చర్చించలేదు, అసలు మాట్లాడలేదు. దీనికి సంబంధించి ఎవరు ఏమి ఇంతవరకు బయటపడలేదు. కానీ ఎందుకు అయ్యన్న పాత్రుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, దీన్ని ఎందుకు ఒక వివాదంలోకి లాగారు అనేది జిఆర్కే రాజు చేస్తున్నటువంటి ఆరోపణ. కానీ ఏ కోణంలో ఇప్పటికే విశాఖపట్నంలో అనేకమైనటువంటి భూ కుంభకోణాలు జరుగుతున్నాయి, భూముల్ని కబ్జాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది కూడా తెర మీదకి రావడంతో ఒక ఆసక్తి రేపించడంతో పాటుగా సంచలనంగా మారింది. రాజు అప్డేట్స్ అందించినందుకు.